బంగాళాఖాతంలో రెమల్ తుఫాన్ పుట్టి పశ్చిమ బెంగాల్ పబ్లిక్ ను ఆగమాగం చేస్తుంది. విమానాల డిపోని మూసేసి గాలి మోటార్లు ఇప్పుడు బంద్ పెట్టి మత్స్యకారులు చేపల వేటకు పోవద్దు, ఇండ్లకెళ్ళి ఎవ్వరు బయటికి రావద్దని ఆర్డర్ వేసిరటే. చూడుర్రిగా ఎట్లున్నదో. ఇక మన తన సుత ఐతార మాపటిలి కాంచెలి కొన్ని జిల్లాలను గట్టిగానే అరుచుకున్నదాన. చూద్దాం పాండ్రి మరి ఏడేడా ఎంతెంత ఆగం చేసిందో. మేడ్చల్, గట్కేసర్, వనస్థలిపురం, పెద్దంబర్పేటల గాడపు దుమారం సరస్సుడు జరిస్తే షెట్లు, కరెంటు స్తంభాలు గూల్నాయి. బండి మీద పోతున్నోళ్ల మీద షెట్టు వడి ఇద్దరు కాలం చేసిర్రు. హఫీస్పేటల ఇటుకల మీద వడి ఓ బుడ్డోడు కాలం చేస్తే ఇంకొకరు దావకల్ల పడ్డారు. హిమాయత్ నగర్ లా ఎండదెబ్బ కొట్టకుండా కట్టిన గ్రీన్ మ్యాట్ గాలికి పడిపోతే బస్సు, కారు గుద్దుకుంటే అద్దాలు వలిగినాయి. హయత్ నగర్ డిపోలా షెట్టిరిగి బస్సు మీద పడితే అక్కర రాకుంటైంది. ఇగిటి చూడుర్రి, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల ఎందక్కువ 2000 గుడిసెలు మొత్తం కూలిపోయినాయి. నిన్న వర్షానికి చిన్న చిన్న పిల్లలతోటి బియ్యం తడిచిపోయినాయి, అన్ని తడిచిపోయినాయి. అసలు మాకు వండుకోవడానికి కూడా అసలు పొయ్యి అనేది కూడా లేకుండా కూడా అయిపోయిందన్న. ఇక జిల్లాలు చూస్తే ఆదిలాబాద్ ను అరుచుకుంది, కామారెడ్డిని కుమ్మేసింది, పాలమూరును పరిశాన్ చేసింది. తొవ్వెమ్మటి పోతున్న ఆటోలు, బండ్ల మీద చెట్లు పడితే అంత ఆగమాగం. తంబాలు కూడా ఏడికాడికి పడిపోయినాయి. నాగర్ కర్నూలు జిల్లా ఇంద్రకల్ల గడుతున్న కోళ్ల ఫారం గూలి 4 కూలోళ్లు కాలం చేస్తే ఇంకో 2కి సీరియస్ ఉన్నది. నారాయణపేటల షాపుల పైకప్పులు ఎట్లా ఎగిరిపోయినాయి. దాదాపుగా మనకు ఒక 4 రోజులు రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం ఏర్పడుతూనే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడు ఎట్లుంటదో ఎరకలేకుంటున్నది కాబట్టి ఆనలకైనా ఎండలకైనా జర పైలముండుర్రి.